హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీ అందరి కోసం ఒక రెసిపీ అయితే చూపిస్తానండి. ఇది చిన్న పిల్లలకి, బేబీస్కి అయితే చాలా వెయిట్ గెయిన్ అవుతారు. ఎంత బక్కగా ఉన్నా సరే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు. వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఇదైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. నేనైతే మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేస్తున్నాను. ప్రజెంట్ ఫస్ట్ టైం చేస్తున్నాను. కాజు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పాంకిన్ సీడ్స్, ఇంకా అంజీర్ డేట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వాల్నట్స్ అయినా, పాంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసి ఫస్ట్ ప్యాన్లో మాత్రం నెయ్యి వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వాటితో పాటు ఇవన్నీ యాడ్ చేసి డ్రైగా రోస్ట్ చేయండి. ఎక్కువగా చేయొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి లైట్గా డ్రైగా రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఎక్కువ రోస్ట్ చేయొద్దు, ఎందుకంటే అవి మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగుండదు. మనం పిల్లలకు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు అస్సలు తినడానికి ఇష్టపడరు అనమాట. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్లోగా నెమ్మదిగా చేసుకోండి. రోస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒకసారి మెత్తగా ఫైన్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మనం ఇప్పుడే టీత్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు నవలలేరు అనమాట. అందుకే మెత్తగా కొంచెం డ్రైగా మెత్తగా పౌడర్ లాగా చేసేయండి. నేనైతే ఇలా మెత్తగా చేశాను. మా పాపకి ఇప్పుడే టీత్ వస్తున్నాయి అనమాట. ఫస్ట్ బర్త్డే అయిపోయింది. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత వీటిని ఒక జార్లోకి తీసేసుకోండి. దాని తర్వాత అందులో మనం ఇప్పుడు అదే గిన్నెలో డేట్స్ ఇంకా అంజీర్ వేస్తున్నాం అనమాట. ఇవి కూడా చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్టే మనం అంజీర్ డేట్స్ అనేది మిక్సీ పట్టొద్దండి, ఎందుకంటే మళ్ళీ రెండు కలిపి కూడా పట్టొద్దు. ఫస్ట్ ఇవి డ్రైవి రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ అంజీర్ ఇంకా డేట్స్ అనేవి మిక్సీ చేసుకోవాలన్నమాట. వీటిని మిక్సీ జార్లో వేసేసి ఇవి కూడా మెత్తగా ఫైన్గా, చాలా మెత్తగా థిక్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా దీన్ని కూడా ఫైన్ లాగా చాలా థిక్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని కూడా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పెట్టిన తర్వాత ఈ రెండింటిని మనం లడ్డులాగా చుట్టుకోవాలన్నమాట. ఇలా మెత్తగా రావాలండి, థిక్గా. ఎందుకంటే అవి కూడా మళ్ళీ పళ్ళకి తగులుతూ వాళ్ళు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా క్రీమ్ లాగా వస్తుంది. దీన్ని మనం మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ ఈ కంటైనర్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే స్వీట్నెస్ కోసం ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ 1 ఇయర్ బేబీకి బెల్లం అనేది అవసరం లేదండి నన్ను అడిగితే. వీటిలోనే స్వీట్నెస్ చాలా ఉంటుంది. ఇది సరిపోతుంది. ఎక్కువ ఓవర్గా కూడా స్వీట్ అనేది యాడ్ చేయొద్దన్నమాట. అందుకోసం నేను కొంచెమే తీసుకున్న. డేట్స్ అయినా అంజీర్ అయినా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలకి అంత ఓవర్గా స్వీట్ అనేది ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయొద్దు. అందుకోసమనే నేను చాలా తక్కువ తీసుకున్నాను. అండ్ ఇంకా మీరు కావాలంటే ఇందులో వాల్నట్స్ అయినా ఇంకా డ్రై ఫ్రూట్స్ వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. నేనైతే నా దగ్గర ఉన్నవి మాత్రమే యాడ్ చేసి చేశానమాట. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం బాగా కలపండి. కలిపిన తర్వాత అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే రౌండ్స్ లాగా చుట్టేయండి. నేను కొంచెం లేట్ అయిందనమాట రౌండ్స్ లాగా చుట్టడం. దానివల్ల కొంచెం నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇలా ట్రై చేయండి. లడ్డులాగా అన్నీ ఒక్కొక్కటి ఇలా లడ్డులాగా చేసేసుకొని పక్కన పెట్టి స్టోర్ చేసుకోండి. ఇవి 1 మంత్ వరకు యూజ్ చేయొచ్చు. నేనైతే కొన్నే చేస్తున్నాను కాబట్టి ఇవైతే ఒక 10 డేస్లో అయిపోతాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. పిల్లలకు మాత్రం చాలా బాగుంటుంది. అంతే అండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి,